నమస్తే. ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లో మోతీలాల్ను పరామర్శించడానికి ఓయూ నుండి సురేష్ యాదవ్ గారు రావడం జరిగింది. ఒకసారి మోతీలాల్తో ఏం చర్చించిండు, అసలు వీళ్ళ నిరుద్యోగులది కావచ్చు, విద్యావంతులది కావచ్చు, వాళ్ళ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి ఆయన నుండి తెలుసుకుందాం. అన్న చెప్పండి, మాట్లాడిరు మోతీలాల్తో ఏం చెప్తున్నారు మోతీలాల్? ముందుగా మా ఉస్మాన్ యూనివర్సిటీ తరఫున మా ప్రక్షాళన ఉన్నందుకు మీకు కాలేజ్ టీంకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అసలు మోతీలాల్ చాలా స్ట్రాంగ్ ఫైటర్. ఒకవైపు చస్తాడో బస్తాడో తెలియదు, ఇంకోవైపు ఈ నిరుద్యోగుల పక్షాన చావడానికైనా సిద్ధమైనటువంటి వ్యక్తి. అది క్లియర్ కట్గా డాక్టర్లతో మాట్లాడితే కూడా క్లియర్ కట్గా స్పష్టంగా చెప్పారు డాక్టర్స్ కూడా. విషమంగా ఉంది, ఎప్పుడేం జరుగుతుందో తెలియట్లేదు, దయచేసి మీ స్టూడెంట్ని కనీసం మీరు ఒప్పించే ప్రయత్నం చేయండి అని చెప్తే కూడా మనోడు ఈ సమస్య పరిష్కరించేదాకా కూడా ప్రాణం పోయిన ఒకటే కానీ ఎట్టి పరిస్థితుల్లో నేను వెనకడుగు వేయనని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పిరా. ఎందుకు ఇదంతా పోరాడదాం కానీ అమర నిరదీక్ష విరమించుకోని చెప్పిరా? మనం చెప్తున్నాం కదా స్పష్టంగా, ఒకవేళ ఫైట్ ఉండి ఇక్కడ ఉండి ఫైట్ చేద్దాం, ఇక్కడ ఉండి డిమాండ్ చేద్దాం, అవసరం ఉంటే రేవంత్ రెడ్డిని గట్టిగా నిలదీద్దామని చెప్పినా కూడా ఆయన ఒకటే అండు. ఆ రోజు కూడా కేసీఆర్ గవర్నమెంట్ కూడా చెప్పేసి చాలా ఫైటింగ్ చేసిండు, చాలా ఉద్యమాలు నిర్వహించిండు. నాతో పాటు నన్ను నమ్మి కొంతమంది నమ్మి కాంగ్రెస్ ఓటేసిర్రు, 100 వేసిర్రా, 200 మంది వేసిరా, 300 మంది వేసిరా, నేను ఏం సమాధానం చెప్పాను? 100 రోజుల్లోనే 1,00,000 ఉద్యోగాలు అన్నారు, 100 రోజులే జాబ్ క్యాలెండర్ అన్నాడు, 100 రోజుల్లో ఈ మెగా డిఎస్ అన్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్నీ చెప్పిండు, ఏం సమాధానం చెప్పాము? ఇంకెన్నడూ మారుతుంది? ఒక ప్రబలికను కోల్పోయినాం, ఒక మురళి ముదిరాజుని కోల్పోయినాం, ఓ బోడ సునీల్ నాయకుని కోల్పోయినాం. ఇట్లా అందరిని ఎంతమందిని కోల్పోతారన్నా నా చావుతోనైనా ఈ ప్రభుత్వం దిగి రావాలనే కాన్సెప్ట్ మీద మోతీలాల్ గారు ఉన్నారు. ప్రభుత్వం కూడా అన్న ఎంత సంవత్సరానికి కేసీఆర్ ఒక 2-3 బలి తీసుకోండు. నరబలి అంటాం కదా కామన్గా, ఏదో చేయాలన్నప్పుడు బిల్డింగ్ కట్టాలన్నప్పుడు గవర్నమెంట్ అట్లా ఆ స్టైల్లో మా మోతీలాల్ని చంపాలని చూస్తున్నారా? వాళ్ళని ఇది చేయాలని చూస్తున్నారా? ఎందుకు మీరు పట్టించుకోవట్లేరు? గతంలో సీతక్క గారు, గతంలో ఎక్కడికి పోయినా ఉన్న సీతక్క గారు, బల్మూరు వెంకట, ఇంకా రేవంత్ రెడ్డి ఎక్కడ కూర్చున్న 3-4 టెంట్లు వేస్తే చాలు, ఒక టెంట్ వేస్తే చాలు, 2 మైకులు ఉంటే ఇష్టం వచ్చినట్టు ఊపందుకునే ఉపన్యాసాలు ఇచ్చారు. మరి ఇవాళ ఎడిపోయారు మీరు? ఎందుకు ఇది 6 నెలల్లోనే మొత్తం ముఖం చాటేసి గజనీలాగా మారిపోయారు. గజనీ సినిమా మీరు చూసే ఉండాలి. 5-15 నిమిషాలకైనా గతం మర్చిపోతాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా గతం మర్చిపోయి తిరుగుతుండు. సరేనా, డాక్టర్లు కూడా చెప్పారు ఆయన ప్రాణానికి ప్రమాదం ఉంటుంది అని చెప్పేసి. ఇప్పటి వరకు ప్రభుత్వం కూడా స్పందించే ఉద్దేశం అయితే కనిపిస్తలేదు. ఇది ఇట్లాగే కొనసాగితే ఆయనకి ఇబ్బంది జరుగుతుంది కదా. ఇంత వర్షం కురుస్తుందన్నా, ఈ వర్షం దున్నపోతు మీద కురుస్తుంటా అది ఉంటుంది. నీళ్ళు ఒక దున్నపోతు మీద కురిస్తే, బాగా బలిసిన దున్నపోతు మీద కురిస్తే ఒక్క సుక్కని ఉంటుందా? పట్టించుకుంటుంది. అది ఎంత వర్షం వచ్చినా పట్టించుకోదు కదా దున్నపోతు. సేమ్ దున్నపోతుకు రేవంత్ రెడ్డి సర్కారుకు పెద్ద తేడా లేదు. డాక్టర్లు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పంపారు, ఇక్కడ పరిస్థితి బాగలేదు, ఈయన పరిస్థితి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఎప్పుడు ఏమవుతుందో అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. కానీ ఎవ్వడు కూడా పట్టించుకోవట్లేదు. మంత్రి అనేటోళ్ళు లేడు, వీళ్ళు డాక్టర్లు ఫోన్ చేసినా అక్కడ ఉన్నటువంటి ఎవడు ఎత్తట్లేదు. సిఎస్ గారు కూడా రిపోర్టు పంపిర్రట. మరి ఏం చేస్తారు అనేది ఏందనేది ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ప్రతిపక్షం వాళ్ళని కొనే పద్ధతి పెట్టుకుంటూ కేసీఆర్ 2 అయిపోయాడు. కేసీఆర్ కొన్నట్టే ఈయన కొట్టాడు. ఇప్పుడు 65 సఫిషియంట్ మద్దతు ఇచ్చారు కదా. మరి ఎందుకు మీ ప్రభుత్వంలో ఇద్దరు కూల్చుకుందని చూస్తున్నారు? ఒకవైపు కోమటిరెడ్డి బ్రదర్స్, ఒకవైపు సీనియర్లు. మొన్నటి కాక అత్త మీద కోడలు అలిగినట్టు జీవన్ రెడ్డి అలిగి కూర్చుండు. మీ జీవన్ రెడ్డి అలిగినప్పుడు బట్టి విక్రమార్క కావచ్చు, ఆగా మేఘాల మీద వాళ్ళ ఇంటికి వేరు, ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తా అంటే ఇక్కడ ప్రాణం పోతుంది అన్న పట్టించుకుంటలేరు. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? అంటే వాళ్ళకి పదవులే ఇంపార్టెంట్, వాళ్ళకి రెడ్లే ఇంపార్టెంట్. ఇక్కడ దీక్ష చేసింది ఎవరు? ఒక దళిత బిడ్డ, ఒక గిరిజన బిడ్డ, ఒక బీసీ బిడ్డ లాంటివి. సో వీళ్ళకు అంటే ఆయన రాజీనామా చేస్తే ఈ దేశం మొత్తం అతలాకుతలమైంది, ఈ రాష్ట్రం కొట్టుకపోతుంది ఆయన రాజీనామా చేస్తే అనే విధంగా మంత్రులందరూ పోయారు, బుజ్జగించారు, గదవ పట్టుకురు, అది పట్టుకురు, ఇది పట్టుకురు పోయారు. మరి ఈయన కూడా చనిపోవడానికి అంటే చావు బతుకుల మధ్య పోరాడుతుంది కదా. ఒక ఎమ్మెల్యేనో, ఒక కార్పొరేషన్ చైర్మన్, ప్రభుత్వం తరపున ఒక దూత వచ్చిండా? అట్లీస్ట్ పోలీసు వాళ్ళనన్నా పంపించారా? నువ్వు దీక్ష విరమింపజేయి, మేము క్లారిటీగా మీకు ఉద్యోగ నోటిఫికేషన్ వేస్తాం, క్యాలెండర్లు వేస్తాం, ఇదన్నీ చెప్పిరా? ఎవరికో పుట్టిన ఉద్యోగాలు. కేసీఆర్ వేసిన 30,000 ఉద్యోగాలు వీళ్ళ ఖాతాలు వేసుకొని అప్పుడే ఖాతా చెప్తుంది. కేసీఆర్ అంటే నీకు పడనే పడదా? కేసీఆర్ అంటే దుర్మార్గుడా? మరి ఆయన ఇచ్చిన ఉద్యోగాలు నీకెందుకే? ఆయన ఇచ్చిన లెక్కలు నువ్వెట్టేసుకుంటున్నావు. సిగ్గుండి అలా పనికిమాలడు. నేను కేసీఆర్ని వ్యతిరేకిస్తావు, కేసీఆర్కి నేను సపోర్ట్ వ్యక్తిని కాదు, కానీ కేసీఆర్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు నువ్వు ఎవడివా?
సిగ్గనిపించట్లేదా? మందికి బిడ్డను మన సంగతి వేసుకుని మన బిడ్డ అంటే జనాలు అందరూ తెలుసుగా, ఈ మంది బిడ్డ నీ బిడ్డ అని తెలుసు కదా. ఇప్పుడు మంది బిడ్డని మన బిడ్డ అన్నట్టు ఆయన నచ్చదే, ఆయన మంచోడు కాదా, ఆయన దొంగ, ఆయన ఉద్యోగాలు నీ కౌంట్లు ఎందుకు అంటే ఈ లెక్కలు చూపెట్టుకుందనుకో కేసీఆర్ ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చినవి కావాలి, మైనస్లు ఉంటే మాత్రం కేసీఆర్ని చూపెట్టాలి. ఇప్పుడు విద్యుత్ కుంభకోణంలో కేసీఆర్ని చూపెడుతున్నావు, లేకపోతే ఇంకా ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ చూపెడతావు. మరి ఈ 30,000 ఉద్యోగాలు కేసీఆర్ని చూపెట్టవు, నిన్ను నువ్వు చూపెట్టుకుంటారు సిగ్గనిపించట్లేదా? ఇక పరాయి ఎవరు వేసే సంస్థ ఇది చేసినట్టే ఉంది. ఇదంతా దుర్మార్గం పరిస్థితి. సో మేమేం డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా అంటే, ఇది ఏదో తాత్కాలికంగా దీక్ష విరమించేస్తాడు, లేకపోతే దీక్ష చేస్తుండు ఆఫీసర్ల కోసం, లేకపోతే ఏదో షోయింగ్ కోసం చేయట్లే. ఆయన క్లారిటీగా ఉన్నాడు. నిరుద్యోగుల పక్షాన నేను చస్తా పోతా 35 లక్షల నిరుద్యోగుల కోసమే ఉన్నాడు. ఇదేదో తాత్కాలికంగా ఏదో ఉపశమనం కోసం, లేకపోతే ఏదో ఈయనకు ఏదో పాపులారిటీ కోసం చేయట్లేదు మోతిలాల్. ఆయన స్పష్టంగా ఒక విజన్తో ఉన్నాడు. ఈ నిరుద్యోగులకు న్యాయం జరగాలి. గత ప్రభుత్వాలు చూసినాం, ఓ శ్రీకాంతాచారి చనిపోయింది అన్న తెలంగాణ కోసం, ఓ కొండేటి వేణుగోపాల్ రెడ్డి, ఓ కానిస్టేబుల్ కృష్ణ చనిపోయింది అన్న, నేను చనిపోతే ఏమవుతుంది అనే కాన్సెప్ట్లో ఉన్నాడు. వీరమరణం పొందుతానే కాన్సెప్ట్లో ఉన్నాడు. ఇది మంచి ఇది ప్రభుత్వానికి మొద్దు నిద్ర మంచి పద్ధతి కాదు. నువ్వు చంపుతున్నట్టు నీ మీద 307 పెట్టచ్చు. ఒక వ్యక్తి చస్తున్నప్పుడు చూస్తే కళ్ళల్లో ఏలు పెట్టి మరీ చూస్తుంది గవర్నమెంట్. ఇప్పుడు చస్తాడా బస్తాడా అంటే ఈ పద్ధతి మాత్రం మంచిది కాదు. రేవంత్ రెడ్డి, నువ్వు ఢిల్లీలో రాహుల్ గాంధీ లేకపోతే ఏఐసిసిలో కార్యాలయం అనుకున్నది. ఇప్పుడు బల్మూరు వెంకట ఉండే, వాడు ఏ దీక్ష జరిగినా రాలేదా? ఏ దీక్ష అయినా వాడు పోయిందా లేడా? మరి వీడికి ఒక్కరు రాలేదండి, ఒక్క వ్యక్తి రాలేదండి. అంటే ఒకవైపు వాళ్ళు ఏమంటారు, మేము ప్రభుత్వము నిరుద్యోగుల తరఫున ఉంటాం కూడా, వీళ్ళే కావాలి తెచ్చుకొని కొన్ని పార్టీలు వీళ్ళు ఎన్నుకుండి నడిపిస్తున్నాయని చెప్పేసి వాళ్ళు అంటారు. ఒకటి ఇవాళ నువ్వు చెప్తానో నేను చెప్తానో ప్రజలు చూస్తారు కన్నా, నువ్వు చెప్తే నేను చెప్తే వినాల్సిన అవసరం లేదు కదా. ఒక్క మాట చెప్తా, జనాలు కాలేజీ టీవీ పెట్టమున్నప్పుడు ఇదే సీనాన్ని తీసుకుపోయి కవిత బట్టలు లేకుండా నిలబెట్టి బాగా ఇబ్బందులు పెట్టింది. అదే కవిత ఏం చేసింది? ఇలా ఏం చేస్తుంది? నాకు బెల్ట్ కావాలి, నాకు భగవద్గీత కావాలి, సుధపూస మాటలు పడుతుంది. అంటే ఒకవేళ ఎవరైనా రెచ్చగొట్టి చేస్తానికి ఎవరో చిన్న పిల్లగాళ్ళు, ఎవరు చిన్న పిల్లగాళ్ళు కాదు, బుడుగుడు ఎల్కేజీ పిల్లగాళ్ళు కాదు, ప్రజల విద్యార్థుల పక్షాన నువ్వు ఏం చేసినావు చెప్పు. ఫస్ట్ నువ్వు ఏం చేసినావు డిమాండ్ కాదు. 6 నెలల్లో నువ్వు విద్యార్థుల పక్షాన ఏం చేసినావు? ఏ నోటిఫికేషన్ ఇచ్చినావు? ఎలాంటి నోటిఫికేషన్? మెగా డిఎస్ అన్నావు. 25,000 ఉద్యోగాలతో మెగా డిఎస్ అని నీ రాహుల్ గాంధీతో, నీ సోనియా గాంధీతో, ప్రియాంక గాంధీతో, ఖార్గేతో స్టేట్మెంట్ ఇచ్చినావు. ఇదే ఆర్టీసీ క్రాస్ రోడ్డు దగ్గర ఏం చెప్పినావు నువ్వు? ఒక్క అప్లికేషన్ ఫీజు లేదని చెప్పినావు. ఇవాళ ఏం చేసినావు? ఒక్క అప్లికేషన్కి 1000 రూపాయలు పెంచినావు. అప్పుడు 200 ఉంటే ఇప్పుడు 1000 రూపాయలు పెంచినావు. అంటే నువ్వు ఇంత డిఫరెన్స్ ఇంత డిఫరెన్స్ ఉన్నాక ఇంకా ఏం చేసినావు నువ్వు? ప్రభుత్వం ఏం చేస్తుంటే ఆపుతుంది, ప్రభుత్వం ఏమి ఇస్తుంటే. ఇప్పుడు ఆల్రెడీ డిఎస్సి విద్యార్థుల అభ్యర్థన ఉందో ఆందోళన చేస్తారన్న. ఏమిటికి? మాకు ఎగ్జాము June 2కి టెట్ అయిపోయింది, మళ్ళీ July 17కి, అంటే 30 days 35 days ఉన్నది. సో ఈ కాలం అంతా ఎడిపోవాలని చెప్పేసి, ఈ కాలం అంతా ఎడిపోయింది. ఇంకా మధ్యలో ఉద్యోగాలు ఉన్నాయి, వార్డెన్ ఉద్యోగాలు ఉన్నాయి, ఇంకో ఉద్యోగాలు ఉన్నాయి. సమయం ఏది? అట్లీస్ట్ ఉద్యోగంకు 3 నెలల ఉద్యోగం సమయం ఇస్తానని చెప్పినావు కదా. Group 2 పోస్ట్ పోన్ ఉద్యమం అప్పుడు మీరందరూ వచ్చి చెప్పారు కదా. మరి ఇవాళ ఎడిపోయింది? నువ్వు కూడా చూసినావు కదా Group 2 ఉద్యమం రోజు. మరి ఇవాళ ఎడిపోయారు అంటే వీళ్ళకి ఏమైనా. నేను ఇంకో విషయం కూడా చెప్తా. రేవంత్ రెడ్డి అందగాడో, లేకపోతే కోమటిరెడ్డో, లేకపోతే రాజగోపాల్ రెడ్డో, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి భట్టో, లేకపోతే వేరే వాళ్ళ ముఖాలు చూసి కాంగ్రెస్ ఓటేయలేదు. స్పష్టంగా మళ్ళీ చెప్తున్నా, ఈ నిరుద్యోగులు మోతిలాల్ అనేటోడు, సురేష్ లాంటి అనేటోడు, కాళోజీ సీనన్న అనే లాంటోడు, లేకపోతే రగన్న లాంటి వాళ్ళు, ఇప్పుడు నగేష్ లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకో రాము లాంటి వాళ్ళు, వీళ్ళందరూ లాంటి వాళ్ళని చూసి కాంగ్రెస్ కోటేసిర్రు. కేసీఆర్ని దింపాలి. ఇంకా ముఖ్యంగా ఈ నిరుద్యోగులు, ఈ ఆస్పిరెంట్స్ అంతా కూడా 30 లక్షల మంది సద్దులు పెట్టుకొని వాళ్ళు కాలినడకలు నడుచుకుంటూ, లిఫ్ట్ అడుక్కుంటూ ఊళ్ళల్లోకి వెళ్ళి ప్రచారం చేసి కాళ్ళు మొక్కుకుంటూ, ఏళ్ళు మొక్కుకుంటూ ఓట్లు అడిగారు. మీ ముఖాలను చూసి ఓట్లు మళ్ళీ వేయలేదు. 10 రూపాయలు మీ నెత్తి మీద పెడితే 5 రూపాయలు కూడా మిమ్మల్ని ఎవరు కొనరు. సో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మేము ఏదో 10 ఏళ్ళు ఉంటాం, 20 ఏళ్ళ పగటి కళలు కేసీఆర్ ఫామ్ హౌస్లో పడి కూడా 3వ సారి నేను అన్నాడు. ఏమైంది? దెబ్బ కొట్టిరా లేదా? సో వీళ్ళ జీవితాలు, వీళ్ళ కాలం వృధా. డిఎస్సి విషయానికి వద్దామన్నా, బాలింతలు పిల్లలు కానీ మొన్న 3-4 నెలలు కాకముందుకే అక్కడ తండ్రి గొప్ప చెప్పి తల్లి పాలు ఇవ్వాల్సింది వదిలిపెట్టి పాలిచ్చేది వదిలిపెట్టి డబ్బా పాలు పెట్టి ఈమె వచ్చి తెలుసుకున్నారు కోచింగ్ తీసుకుంటుంది. అత్తగారు తిట్టడం, పక్కనోడు తిట్టడం,
ఇవన్నీ చేస్తున్న గాల సమస్య పరిష్కరించవైతివి, వీళ్ళ సమస్య పరిష్కరించవైతివి, ఏం లేకుండా ఢిల్లీ చుట్టూ రోజు పొద్దున్న తగ్గితే ఢిల్లీ, తుమ్మితే ఢిల్లీ, పాయకని పోవాలంటే ఢిల్లీ ఇట్లనే పెట్టుకుండు. సో ఈ సమస్యలు వెంటనే తక్షణ పరిష్కరించాలి. మోతీలాల్కి ఏమన్నా అయితే మాత్రం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ రెడ్డిల పాలన 29 నాడు 29లోగా స్పందించకపోతే ఇక్కడికి నిరుద్యోగులు అందరూ రావాలని చెప్పేసి మోతీలాల్ పిలుపునిస్తున్నారు. దానికి మీరు మద్దతు తెలుపుతారా? ఖచ్చితంగా 1,00,000 మంది గాంధీ హాస్పిటల్ 1,00,000 మందితో ముట్టడి చేద్దాం సిద్ధమైన ప్రిపేర్ కూడా చేస్తున్నాం. అలా ఇదేదో మాట కోసం చెప్పట్లేదు, ప్రెస్ కోసం హైలైట్ కావడం కోసం చెప్పలేదు. ఖచ్చితంగా 1,00,000 మందితో గాంధీ భవన్ ముట్టడి చేస్తాం. గాంధీ భవన్ టు గాంధీ హాస్పిటల్ రెండు ఎవడు ఆపుకుంటాడో ఆపుకోరిగా. ఎంతమంది పోలీసులు పెట్టుకుంటూ ఆపండి. అలా గ్రూప్ 2 ఆపాలని చూసారు, ఎవరైనా ఆగిందా? ఇది అంతే. ఖచ్చితంగా మోతీలాల్కి ఏమైనా చేయాలని చూస్తే ప్రభుత్వమే బాధ్యత వహించాలి. తక్షణమే ఈ సమస్యలు పరిష్కరించి దీక్ష విరింపజేసే విధంగా ప్రభుత్వ పెద్దలు దిగాలని కోరుకుంటున్నాను. మీరు చేసే పోరాటానికి ఏ పార్టీలు ఇప్పటివరకు మద్దతు తెలిపినాయి, ఏ సంఘాలు మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నాయి? అన్ని పార్టీలు వస్తున్నాయి అన్న స్పష్టంగా. కాకపోతే కొంత బీఆర్ఎస్ అయితే జనాలు నమ్మట్లేరు, విద్యార్థులు కొంత నమ్మట్లేరు. కానీ వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ వస్తూనే ఉంది, ప్రజా సంఘాలు లాంటి వీటలన్న లాంటి పృథ్వీరాజ్ అన్న లాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కలిసి వస్తున్నారు. కాలేజీ టీం మంచి కలిసి వస్తూనే ఉంది, అటు మన తొలివేలు కలిసి వస్తూనే ఉంది. ఈ ప్రజలపై తెలంగాణ పక్షాల మీద తెలంగాణ ప్రజల ప్రేమ ఉన్నోళ్ళు, తెలంగాణ గురించి ఆలోచించే సంబంధ వర్గాల లీడర్లు కూడా మొత్తం కలిసి వస్తున్నారు. గాదయ్య లాంటి వాళ్ళు, శరత్ లాంటి వాళ్ళు, అడ్వకేట్ శరత్ సార్ లాంటి వాళ్ళు చాలామంది కలిసి వస్తున్నారు. మళ్ళీ రేవంత్ రెడ్డికి మూడిందనుకోవచ్చు మనమైతే. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే, చూస్తున్నారు కదా, ఇది ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి. ఏదైతే కాంగ్రెస్ అధికారంలోకి రాకముందుకు నిరుద్యోగ బస్ యాత్ర అని చెప్పేసి కావచ్చు, నిరుద్యోగుల యాత్రలు కాలినడకన కావచ్చు, లిఫ్ట్లు అడుక్కొని వాళ్ళు ఎన్నో కష్టాలు పడి అనేక అవస్థలు పడి కాంగ్రెస్కు ఓటు బ్యాంకును మలిచే ప్రయత్నం అయితే చేసింది. స్పష్టంగా అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు కూడా తెలుసు. అటు కేసీఆర్కు పట్టిన గతి రేవంత్ రెడ్డికి పట్టదంటే ఇప్పటి నుండే ఖచ్చితంగా వాళ్ళకు స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన గత 4 రోజుల నుండి మంచినీళ్ళు కూడా ముట్టకుండా ఆమరణ నిరాదీక్ష అయితే చేస్తున్న సంగతి తెలిసిందే, చూస్తూనే ఉన్నాం. డాక్టర్లు కూడా రిపోర్ట్ చేశారు అతనికి ఇబ్బంది ఉంది అని చెప్పేసి. అతని పోరాటం ఏదైతుందో ఆ పోరాటానికి ఖచ్చితంగా నిరుద్యోగులు అండగా ఉంటారు, కాలేజీ టీవీ కూడా అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం. ఇది ఇక్కడి సంగతి.